హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఖుష్వికాస్ ఫుడ్. ఇవాళ మన ఛానల్లో రెసిపీ అయితే పప్పు అండి. దీన్నే ఫిక్కిదాల్ అంటాము, తెలుగులో సప్పటి పప్పు. పిల్లలకి లేదా పెద్దవాళ్ళకి అయితే లంచ్ బాక్సెస్కి ఈజీగా అండ్ ఫాస్ట్గా అయిపోతుంది. కావాల్సిన పదార్థాలు చూసేసేయండి. ప్రాసెస్ లేట్ చేయకుండా స్టార్ట్ అయితే చేసేద్దాము. ఒక గ్లాస్ కందిపప్పు తీసుకున్నాను, అలాగే ఒక 2 ఆనియన్స్ పెద్దగా కట్ చేసి పెట్టుకున్నాను, అలాగే 2 టమాటోస్ అండ్ మిర్చి, అలాగే కొంచెం గార్లిక్, కర్రీ లీవ్స్, ఉప్పు అండ్ పసుపు. సో ఇక్కడ చూడండి, మనం తీసుకున్న కందిపప్పుని ఒక 2 to 3 టైమ్స్ అయితే మంచినీళ్ళతో బాగా వాష్ చేసి అయితే పెట్టేసుకుందామండి. అలాగే మనం విజిల్కి పెట్టేటప్పుడు ఒక గ్లాస్ కందిపప్పుకి మనకి 2 గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే పడుతుంది. చూడండి, ఇక్కడ నేను 2 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసేసుకున్నాను. అలాగే ఒక టేబుల్ స్పూన్ కొంచెం ఉప్పు, అలాగే కొంచెం పసుపు, మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోస్, అలాగే గ్రీన్ చిల్లీస్ అండ్ కొన్ని ఆనియన్స్ అయితే యాడ్ చేస్తున్నాను చూడండి. అలాగే ఇక్కడ నేను ఒక చిన్న టేబుల్ స్పూన్కి ఆయిల్ కూడా యాడ్ చేస్తున్నానండి. ఆయిల్ యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి విజిల్ వస్తుంది కదా, విజిల్ వచ్చినప్పుడు నార్మల్గా ఏమవుతుందంటే పప్పు అంతా పైన లిడ్కి స్ప్రెడ్ అయిపోతుంది కదా ఎక్కువగా. అట్లా అవ్వకుండా మనకి వాష్ చేసేటప్పుడు ఇబ్బంది లేకుండా కొంచెం ఆయిల్ కానీ వేసుకుంటే చూడండి చాలా తక్కువ అయింది కదా, అదే అండి, అందుకనే మనం ఆయిల్ యాడ్ చేసుకున్నాము. సో ఇక్కడ చూడండి, మనకి ఒక 3 to 4 విజిల్స్ వచ్చేసిన తర్వాత ఇక్కడ మనకి పప్పు అండ్ వేసుకున్న టమాటోస్, ఆనియన్స్ అయితే బాగా కుక్ అయిపోయాయి. నేను మ్యాషర్ హెల్ప్ తోటికి బాగా పప్పు మెదుపుకుంటున్నాను చూడండి. ఇంకా లేట్ చేయకుండా పప్పు అయితే తిరగమాత పెట్టేసుకుందాము. ఇక్కడ ఒక వెజల్ పెట్టేసుకొని ఒక 2 to 3 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నానండి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత కొంచెం ఆవాలు, అలాగే జీలకర్ర వేసుకొని అది కొంచెం వేగిన తర్వాత మనం కచ్చా పచ్చగా దంచి పెట్టుకున్న గార్లిక్, అలాగే కొంచెం కర్రీ లీవ్స్, ఒకవేళ మీ దగ్గర పచ్చిమిర్చి ఉంటే పచ్చిమిర్చి వేసుకోవచ్చు ఇక్కడ, లేదంటే ఎండిమిర్చి కూడా వేసుకోవచ్చు. అలాగే మనం పిల్లలకి లేదా పెద్దవాళ్ళకి ఇంగువ యాడ్ చేయడం వల్ల ఫుడ్ డైజెషన్ బాగా అవుతుంది. అలాగే దీనివల్ల టేస్ట్ కూడా బాగుంటుంది కర్రీకి. చూడండి, ఆల్మోస్ట్ నేను ఫ్రై అయిపోయింది కదా. ఇక్కడ మనం పప్పు మెత్తగా చేసుకున్నాం కదండి, కొంచెం నేను వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. మీకు ఒకవేళ గట్టిగా అంటే టెక్స్చర్ అనేది కొంచెం గట్టిగా కన్సిస్టెన్సీగా కావాలి అనుకుంటే వాటర్ తక్కువ వేసుకోండి. నేను పిల్లలకి పెడుతున్నాను కాబట్టి కొంచెం వాటరీగా ఉంటే బాగుంటుందని చెప్పి నేను వాటర్ పోసుకున్నాను. లాస్ట్లో చూడండి, కొంచెం మనకు బాయిల్ అయిన తర్వాత అందులోకి కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే అంతే అండి. ఇక్కడ చూడండి, నేను వేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకొని పప్పు అయితే వేసేసుకొని మా కషమ్మకైతే పెట్టేసుకుంటున్నాను. సో మీరు ట్రై చేసి చెప్పండి ఎలా వచ్చిందో. ఏమన్నా డౌట్స్ ఉంటే మాత్రం కమెంట్ చేయండి, డెఫినెట్గా మేము రిప్లై అయితే చేస్తాము. థ్యాంక్స్ ఫర్ ఫాలోయింగ్ అండ్ సపోర్ట్.